ఐటీడీఏ ప్రాంతాలలో ఉండే గిరిజనులు ప్రధానంగా ఈ అంటువ్యాధులకు బారిన పడుతున్నారు. వాళ్ళకు రవాణా సౌకర్యాలు లేకపోవడం, రవాణా సౌకర్యాలు ఉన్న వైద్య సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల ఈరోజు దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ ఇవన్నీ దోమల వల్ల కలిగే అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఎక్కడైతే నీళ్లు మల్లబడతాయో, ఎక్కడైతే మడుగులాక నీళ్ళు ఏర్పడతాయో అక్కడ ఈ దోమలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. ఎంబడే వాటి మీద కిరోసిన్ చల్లడం కానీ, లేకపోతే దోమల మందు కొట్టడం కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ డ్రైనేజీ క్లీన్ చేయడం కానీ, మోరీలను క్లీన్ చేయడం కానీ, అవసరమైతే దానికి అవసరమైన మందులు చల్లడం కానీ చేయడం కానీ ఇమ్మీడియట్గా దీనికి సంబంధించి తీసుకోవాలి. అదేవిధంగా పిహెచ్సి సెంటర్లలో, జిల్లా ఆసుపత్రుల, ఏరియా హాస్పిటల్స్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కానీ డాక్టర్లు అందరూ కూడా విధులలో ఉండేటట్టు చూడాలి. డాక్టర్లు ఎవరు ఆబ్సెంట్ అయినా, వైద్య సిబ్బంది రాకపోయినా కూడా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి కలెక్టర్స్ పర్యవేక్షించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లను అప్రమత్తం చేయాలి. వాళ్ళందరూ కూడా విధులకు హాజరయ్యేటట్టు చూడాలి. అదేవిధంగా వాళ్ళకు మందులు అందుబాటులో కూడా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఈ వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనం తీసుకోవాలి. అదే పశువులకు సంబంధించిన విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండుకుంటూ వాటిని కూడా మనము ఎక్కడికక్కడ వాటి పశువులకు కూడా ఇబ్బంది రాకుండా అక్కడ కింది స్థాయిలో ఉండే వెటర్నరీ డిపార్ట్మెంట్స్ని కూడా అప్రమత్తం చేసి దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి. వెటర్నరీ డాక్టర్లు అందరినీ కూడా మనం పూర్తిగా అందుబాటులోకి ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు కలెక్టర్లకు నా సూచన ఒకటే, మీరు సడన్ ఇన్స్పెక్షన్లు చేయవలసిందే. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హెల్త్ సెంటర్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ మీరు కలెక్టర్లు విధిగా మీరు పర్యవేక్షించాలి. మీరు సడన్ ఇన్స్పెక్షన్స్ చేయాల్సిందే.